హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. సో మీకు వ్లాగ్ అర్థమైపోయి ఉంటుంది దేని గురించి అనేసి. పిజ్జా ఆర్డర్ చేసుకున్నానండి నేను. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళి తినేదాన్ని, కాకపోతే ఈసారి ఇంట్లో ఉండి హ్యాపీగా తిందామనేసి అనుకున్నాను. సో చిన్నగా చెల్లె నేను పార్టీ చేసుకున్నాము, జస్ట్ ఉత్తగానే. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళాక మేము. అందుకనేసి ఈవినింగ్ టైంలో అలా సడన్గా పిజ్జా తిందామా అనేసి అనుకున్నాము. సో ఆన్లైన్లో నేను అసలు ఎప్పుడు ఆర్డర్ చేయను, ఎందుకంటే వాళ్ళు మనం ఒకటి చెప్తే ఇంకోటి వేరేలా చేస్తారు. అదే మనం బయటికి వెళ్ళి డైరెక్ట్ తీసుకునేది ఉంటుంది, వేరే ఉంటుంది కదా. సో అందుకనేసి చూసా. అంటే ఇది సెకండ్ టైం అండి. ఇంత ముందుకు ఎప్పుడో 2 years బ్యాక్ ఏమో చేద్దామనుకుంటా ఆర్డర్. అది చిన్న పీస్లే అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజ్ది. సో 6 pieces వచ్చాయి. బాగుంది. తింటే ఎలా ఉంటుందిరా అని అనుకుంటూనే తిన్నామన్నమాట. సో మేము అసలు ఎక్కువ తినము పిజ్జా అయినా బర్గర్ అయినా, ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఇప్పటికే మనం ఫ్యాట్ ఉన్నామని ఒక చిన్న ఫీలింగ్ ఉందన్నమాట. అందుకనేసి ఎక్కువ తినను జంక్ ఫుడ్స్ అనేది. కాకపోతే అప్పుడప్పుడు మనము ఇక తినక తప్పదు కాబట్టి అలా నూరూరిపోతుంది. సో జొమాటోలో మనము స్విగ్గీలో ఆటోమేటిక్గా ఏం బాగున్నాయని చూస్తే కంపల్సరీ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో వీటితో పాటు 2 ketchups ఇచ్చారనమాట. సో వాటిని ఇక్కడ సర్వ్ చేసుకుంటూ తింటున్నా. ఓకే, టేస్ట్ అయితే నాట్ బ్యాడ్. ఎక్కువైతే చికెనే తీసుకుంటాం అనమాట ఇప్పుడు. కానీ ఈసారి నేను ఏం చేశానంటే చీజ్ది కూడా తీసుకున్నాను మిక్స్ చేసుకొని. అలాగే ఇంకోటి బర్గర్ కూడా పెట్టుకున్నాను అనమాట ఆర్డర్. సో అది కూడా చీజ్ బర్గరే, అది కూడా చికెన్ అనమాట. సో ఈ వ్లాగ్ తర్వాత వస్తుంది అది. కాకపోతే 2 ఒక్కసారి పెట్టాను అనుకోండి, ఇక జనాలు కూడా ఏమనుకుంటారంటే ఆహా వీళ్ళు ఇవే తినేసి బతికేస్తారేమో అన్న ఫీలింగ్లో ఉండిపోతారు. అందుకే సో ఇక్కడ లైట్నింగ్ అనేది కూడా నాకు కొంచెము తెలియలేదండి వీడియో షూట్ చేసేటప్పుడు. ఎందుకంటే బాగానే వస్తుంది కదా అనుకున్నా. తర్వాత మొత్తం అయిపోయినాక చూసుకుంటే మొత్తం లైట్ షాడో అనేది వచ్చింది. సో ఎంత అడ్జస్ట్ చేద్దామన్నా కూడా కుదరట్లేదు, అంత వెరైగా వస్తుంది. పర్లేదులే, ఉన్నది ఉన్నట్టు పెట్టేద్దాం అనేసి ఇక నేను పెట్టేశాను అనమాట. సో మ్యాక్సిమం 3 pieces తిన్నానండి నేను, అంతే. దానికి మించి తినలేకపోయాను నేను. ఎందుకు అది కూడా తిన్నానంటే బాగా హంగ్రీ ఉండే. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదో కూడా తింటాం కదా. సో నేను టీ కూడా తాగలేదనమాట. సో ఇవే తిందామనేసి మంచిగా, అంటే ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయకుండా మంచిగా గట్టిగా ప్లాన్ వేసుకొని ఇది ఆర్డర్ చేసుకున్నాను. పెట్టొచ్చు, పర్లేదు అనిపించింది. సో ఆన్లైన్ అయితే మనం పెట్టొచ్చు, సో పర్లేదన్నమాట. అది కూడా మంచి క్వాలిటీ ఉన్న రెస్టారెంట్స్ అయితేనే బాగుంటుంది. దాదాపు ఇక్కడ అన్ని క్వాలిటీయే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని మనం ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఇంకోటి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను ఎక్స్పీరియన్స్తో, అందుకే. సో నేనైతే హ్యాపీగా తినేస్తున్నాను, కానీ యమ్మీగా. ఇక్కడ టిష్యూస్ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనము తినేది మొత్తం ఇట్లా నోట్లో పడిపోతుంది అనమాట. సో మూతికి అది ఇది అంటితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో. ఇది వీడియో కాబట్టి మంచిగా కొంచెం బాగా తినాలి కదా. అదే మనం బయట ఉంటే ఇట్లా పూసుకున్నా ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం పద్ధతిగా తినాలనేసి. నిజంగా చెప్తున్నా, ఎంత మెల్లగా తిందామన్నా మన వల్ల కాదండి. ఆ మూమెంట్లో ఒరిజినల్ అనేది బయటికి వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ నేను ఆగలేకపోయాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి వెయిటింగ్ అనమాట. సో దీన్ని తినడానికి కోసము. ఒకటి మాత్రం నిజమండి, జంక్ ఫుడ్స్ అనేది అలవాటు అస్సలు చేసుకోవద్దు. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు, బట్ రోజు మాత్రం తినొద్దనమాట. నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయను ఇలాంటివి. కాకపోతే అప్పుడప్పుడు మనకు నోరు ఊరిపోతుంది కదా. సో వాళ్ళ ద్వారానో వీళ్ళ ద్వారానో చెల్లెల ద్వారానో ఎవరి ద్వారానో మన మనసులో మనకు కూడా ఉంటుంది తినాలి అని. ఆ ఒక క్యూరియాసిటీ తప్ప ఇంకేం లేదనమాట. సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. 3 pieces అయితే తిన్నానమాట. మా వీకెండ్ ఇలా గడిచింది. సో మీ వీకెండ్ ఎలా గడిచిందనే చెప్పండి. సో నేను లేట్గానే చెప్తున్నా, అసలు వీకెండ్ అనేది ఎప్పుడు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాదాపు మళ్ళీ వీకెండ్ వచ్చే ఉంటుంది. ఏం చేద్దామండి, వీడియోస్ అనేది ఎలా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి, ఒకటి కాకపోతే ఒకటి అనమాట. సో పర్లేదు, నేనైతే వీడియో అనేది కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో కంపల్సరీ చివరి వరకు చూడండి. చివరి వరకు చూసే వాళ్ళు లైక్ చేయకుండా వెళ్ళకండి. ఇంత ముందుకు సెల్ఫ్ది నేను కవర్స్ తీసుకున్న వీడియో చాలా మంచిగా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు. ఆ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, కిందనే ఉంటుంది అనమాట లైక్ బటన్. కంపల్సరీగా లైక్ చేయండి, ఓకే. సో మళ్ళీ మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్. ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నానండి. ఒకవేళ వర్కౌట్ అయితే కంపల్సరీగా నేను అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. చెప్తే క్లిక్ ఉండదు,
చెప్పకుండా 1 by 1 వస్తేనే బాగుంటుంది. సో ఇక్కడ ఫ్యాన్ అనేది తిరుగుతుంది, సో ఆ సౌండే వస్తుంది అనమాట. సో ఆఫ్ చేసుకొని రికార్డ్ చేద్దామంటే కుదరట్లేదండి, చాలా హాట్ ఉందన్నమాట. అందుకనేసి సో కొంచెం ఇయర్ ఫోన్స్ అన్నా కొంచెం సౌండ్ పెంచేసుకొని వాల్యూమ్ పెంచేసుకొని వినండి, ఓకే.